ఈ విడుదల ప్రార్థన వినుచున్న వారికి లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున వందనములు తెలియచేయుచున్నాను. మాంత్రిక క్రియల ప్రయోగం వల్ల గృహమునందు వస్తువులను ఆవరించి గృహస్థులకు అనారోగ్యమును కలుగజేయుచున్న దురాత్మలను వెళ్ళగొట్టడానికి ఈ ప్రార్థనను రికార్డు చేయడం జరిగినది. ఈ ప్రార్థనను తగినంత శబ్దముతో మీ గృహమునందు వినిపించగలరు. మీరు కూడా ఈ యొక్క ప్రార్థనను వినవచ్చును. ఈ ప్రార్థన ఇంటిలోని వస్తువులను ఆవరించిన దురాత్మలను వెళ్ళగొట్టడానికి ఉద్దేశించినది. కావున ఏ విధమైన శబ్దములు చేయకుండా ప్రశాంతముగా ఈ ప్రార్థనను వినాలని, మంచి శబ్దముతో గృహమునందు ఆ యొక్క దురాత్మలు వినులాగిన వినిపించగలరని కోరుచున్నాను. మాంత్రిక క్రియల ప్రయోగం వలన ఈ ఇంటిని ఆవరించిన దురాత్మ ఈ ఇంటి అందున్న వస్తువులను, వస్త్రములను, తినుబండారములను ఆవరించి ఈ గృహమునందు ఉన్న వారికి అనారోగ్యమును కలిగి చేర్చిన దురాత్మ దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయున్న యేసు క్రీస్తు వారి నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. ఈ గృహమునందున్న ఎవరితోనూ నేను మాట్లాడట్లేదు, కానీ ఈ గృహమునందలి వస్తువులను, వస్త్రములను, తినుబండారములను ఆవరించి ఈ గృహమునందు నివసించుచున్న వారికి అనారోగ్యమును కలుగజేయుచున్న దురాత్మ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుల మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ వ్రాయబడిన వాక్యము ప్రకారము దురాత్మ ఈ ఇంటి అందున్న వారికి ఏ హాని చేయడానికి నీకు అధికారం లేదు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ బలవంతుడిపై నాకు ఇచ్చిన అధికారముతో ఈ స్థలమును, ఈ ఇంటిని ఆవరించిన దురాత్మ యేసు క్రీస్తు వారి నామమున ఇప్పుడే ఈ గృహమును వదిలి బయటకు పంపన ఆజ్ఞాపించుచున్నాను. ఈ గృహంలో ఉన్న వారి యందు అనారోగ్యమును కలుగజేయుచున్న దురాత్మ యేసు క్రీస్తు వారి నామమున ఈ ఇంటి అందున్న వస్తువులను విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఇంటి అందరి వస్తువులను ఆవరించి ఇంటి అందున్న వారికి అనారోగ్యమును కలుగజేయుచున్న దురాత్మ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున నిన్ను బయటికి వెళ్ళగొట్టుచున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు వారి నామమున నిన్ను బంధించి బయటికి వెళ్ళగొట్టుచున్నాను. ఈ ఇంటి అందరి వస్తువులను ఆవరించి ఈ ఇంటి నందున వారికి అనారోగ్యమును కలుగజేయుచున్న దురాత్మ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున నిన్ను బయటికి వెళ్ళగొట్టుచున్నాను. నువ్వు కలుగా చేసిన అనారోగ్యమును తీసుకొని బయటకు పొమ్మని యేసు క్రీస్తు వారి నామమున ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ ఏ మాంత్రిక క్రియల ప్రయోగము వలన ఏ గృహమునందు ప్రవేశించున్నావు, అతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియల కట్లన్నిటి పైనను వాటి వస్తువుల పైనను అమూల్యమైన యేసు రక్తమును కోలిమి అగ్ని వలె ప్రోక్షించి ఆ కట్లన్నిటినీ కాల్చివేస్తున్నాను. ఈ ఇంటిని
ఇంటి అందరి వస్తువులను ఆవరించి ఉన్న దురాత్మ నిన్ను కాల్చి వేయించున్నాను. ఈ గృహములోని వారికి అనారోగ్యము కలగాలని ఈ గృహస్థులపై ప్రయోగించిన, పెట్టబడిన, పని చేయించున, పెట్టబోచున, పని చేయబోచున ప్రతి విధమైన మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియలన్నింటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయుచున్నాను. అతి మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల కట్లన్నిటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున విప్పివేయుచున్నాను. నేను వేటిని ఈ భూమి మీద యేసు క్రీస్తు వారి యొక్క నామమున విప్పి ఉన్నాను, అవి పరలోకమందు విప్పబడును గాక. అతి మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల కట్లన్నిటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున విప్పివేయుచున్నాను. మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల కట్లన్నిటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున విప్పివేయుచున్నాను. మాంత్రిక క్రియల ప్రయోగం వల్ల ఈ గృహమునందు ప్రవేశించిన దురాత్మ బయటికి పొమ్మని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఈ గృహమునందలి వస్తువులను విడిచి బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఈ గృహమునందలి వస్తువులను ఆవరించిన దురాత్మ యేసు క్రీస్తు వారి అమూల్యమైన రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. ఈ గృహమునందు నీవు ఎక్కడ దాగి ఉన్నప్పటికీ, గృహమునందలి ఏ వస్తువులను నీవు ఆవరించినప్పటికీ, దురాత్మ యేసు క్రీస్తు వారి అమూల్యమైన రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. ఈ గృహమునందు నీవు ఉండకుండా యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. దురాత్మ, ఈ గృహమునందు నీ వేరైనను చిగురైనను ఉండకుండా యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. కొయ్య కాలువలే కొలిమి అగ్నిలో నిన్ను కాల్చి వేయుచున్నాను. ఆ విధముగా నిన్ను కాల్చి వేయడానికి సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈ దినమును, ఈ సమయమును నియమించి ఉన్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొయ్య కాలువలే కొలిమి అగ్నిలో నిన్ను కాల్చి వేయుచున్నాను. దురాత్మ, మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల ప్రయోగము వలన ఈ గృహమునందు ప్రవేశించి ఈ గృహములో నివసించుచున్న వారికి అనారోగ్యమును కలిగజేసిన దురాత్మ, ఆ మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియలను వాటి ప్రకారము పరిచయించిన నిన్నును యేసు క్రీస్తు వారి యొక్క నామమున యేసు రక్తమును కొలిమి అగ్ని వలె ప్రోక్షించి కాల్చి వేయుచున్నాను. కొలిమి అగ్నిలో నిన్ను కాల్చి వేయుచున్నాను. ఎంత మాత్రమును ఈ గృహమునందు నీవు ఉండకుండా దురాత్మ నిన్ను కాల్చి వేయుచున్నాను. యేసు రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. నీ వేరైనను చిగురైనను ఈ గృహమునందు మిగిలి ఉండకుండా యేసు రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. దురాత్మ, నీ ఉనికి ఈ గృహమునందు ఉండకుండగా యేసు క్రీస్తు వారి నామమున నిన్ను కాల్చి వేయుచున్నాను. ఈ ఇంటిని ఆవరించిన దురాత్మ
ఈ గృహమునందు నీవు కలిగి ఉన్న మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియల పునాదులను యేసు క్రీస్తు వారి యొక్క అధికారము గల నామమున పెళ్లగించి కూల్చివేస్తున్నాను. నువ్వు ఎంత మాత్రము ఈ గృహమునందు ఉండడానికి వీలు లేదు. యేసు క్రీస్తు వారి యొక్క నామమున దురాత్మ నిన్ను ఇప్పుడే ఈ గృహము నుండి వెళ్ళగొట్టుచున్నాను. ఈ గృహమునందు ఉన్న వారికి శారీరక మానసిక అనారోగ్యమును కలుగజేయుచున్న దురాత్మ యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను బంధించుచున్నాను. నీ ప్రతిక్రియను యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొచ్చివేయుచున్నాను. నీ ప్రతిక్రియను యేసు క్రీస్తు వారి యొక్క నామమున లయపరుచుచున్నాను. నీ క్రియలను లయపరుచుచున్నాను. చదవబడుచున్న దేవుని వాక్యము ఈ గృహమునందు ఉన్న వారికి అనారోగ్యమును కలుగు చేయించిన దురాత్మ నిన్ను ప్రయోగించిన మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలను కూల్చివేయుచున్నది. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు కలిగినటువంటి ఖడ్గము కంచెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. మరియు దేవుని వాక్యము ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము దురాత్మ ఈ గృహమునందు నీవు కలిగి ఉన్న పునాదులను పెళ్లగించి కాల్చివేసి కూల్చివేసి నిన్ను వెళ్ళగొట్టుచున్నది. దేవుని వాక్యము నిష్ఫలముగా మరలక అది అనుకూలమైన దానిని నెరవేర్చును. దేవుని వాక్యము కార్యమును సఫలపరచును. మరియు దేవుని వాక్యము ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తెలియచేస్తున్నారు. మరియు దేవుని వాక్యం ఏ విధంగా వ్రాయబడి ఉన్నది. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. ఈ ఇంటి అందున్న వారికి అనారోగ్యమును కలిగజేస్తున్న దురాత్మ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ బలవంతుడి మీద ఆయన నామమున నాకు అధికారం ఇచ్చి ఉన్నారు. నిన్ను వెళ్ళగొట్టడానికి యేసు క్రీస్తు వారి యొక్క నామమున నేను నమ్మిక కలిగి ఉంది. యేసు క్రీస్తు వారు నన్ను బలపరచుచుండగా నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. ఎంత మాత్రము నీవు ఈ గృహమునందు దాగి ఉండడానికి గాని ఈ గృహమును ఆవరించి గృహమునందు ఉన్న వారికి అనారోగ్యమును కలిగజేయడానికి వీలు లేదు. ఇప్పుడే యేసు క్రీస్తు వారి యొక్క నామమున దురాత్మ నిన్ను బంధించి బయటకు వెళ్ళగొట్టుచున్నాను. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళను యేసు నామమును వంగినట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. వ్రాయబడిన చదవబడిన ఈ వాక్యము ప్రకారము అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున దురాత్మ ఇప్పుడే మోకాళ్ళును అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళను దురాత్మ ఇప్పుడే మోకాళ్ళను ఈ గృహమును ఆవరించి ఈ గృహంలోని వారికి అనారోగ్యమును కలుగజేసిన దురాత్మ
అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమును ఇప్పుడే మోకాళ్ళను దురాత్మ, ఇప్పుడే మోకాళ్ళను యేసు క్రీస్తు వారికి నామమున, యేసు నామమున మోకాళ్ళున్నమని ఆజ్ఞాపించుచున్నా. అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని, యేసు నీ ప్రభు అని నీ నాలుకతో ఒప్పుకొని ఈ గృహమును విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఈ గృహస్థులకు నీవు కలిగజేసిన ఆరోగ్యమును తీసుకుని బయటకు పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. నువ్వు ఎంత మాత్రము ఈ గృహమునందు దాగి ఉండడానికి అధికారము లేదు. అధికారము గల యేసు క్రీస్తు వారి నామమున ఇప్పుడే నిన్ను బయట పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళు దురాత్మ, యేసు నామమున మోకాళ్ళుని, యేసు నీ ప్రభు అని నీ నాలుగు దొప్పుకొని బయట పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఇప్పుడే యేసు నామమున మోకాళ్ళను, అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని, యేసు నీ ప్రభు అని నీ నాలుగు దొప్పుకొని ఈ గృహమును విడిచి బయట పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము, దురాత్మ ఈ ఇంటినందును కలిగిన పునాదులను కాల్చివేసి కోల్చివేసి నిన్ను ఈ గృహము నుండి, గృహంలోని వ్యక్తుల నుండి వేరుపరిచి బయటకు వెళ్ళగొచ్చున్నది. దేవుని వాక్యము ఈ విధంగా వాయబడి ఉన్నది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలి ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడే యేసు క్రీస్తు వారికి నామమున కొలిమియకులు నిన్ను కాల్చివేయుచున్నాను. దురాత్మ కొయ్య కాలువలి నిన్ను కాల్చివేయుచున్నాను. కొయ్య కాలువలి నిన్ను కాల్చివేయుచున్నాను. ఈ యొక్క వేరైనను చిగురైనను ఈ గృహమునందు మిగిలి ఉండకుండా కొయ్య కాలువలి నిన్ను కాల్చివేయుచున్నాను. దురాత్మ కొయ్య కాలువలి నేను కాల్చివేయుచున్నాను. యేసు క్రీస్తు వారికి నామమున కొయ్య కాలువలి నేను కాల్చివేయుచున్నాను. ఆ రీతిగా నువ్వు కాల్చబడుటకు సైన్యములకు అధిపతి యెహోవా ఈ దినమును ఈ సమయమును నియమించున్నాడు. యేసు క్రీస్తు వారికి నామమున దేవుని యొక్క కొలిమి ఎగ్గులు నిన్ను కాల్చివేయుచున్నాను. కొయ్య కాలువలి నిన్ను కాల్చివేయుచున్నాను. కొయ్య కాలువలను యేసు క్రీస్తు వారికి నామమున కాల్చబడుచున్నావు. కొయ్య కాలువలి దురాత్మ యేసు క్రీస్తు వారికి నామమున నువ్వు కాల్చబడుచున్నావు. నీకు వేరైనను చెగురైనను ఈ గృహమునందు మిగిలి ఉండకుండా కొయ్య కాలువలు నిన్ను కాల్చివేయుచున్నాను. ఎంత మాత్రము ఈ గృహమునందు ఉండకుండగా, ఈ గృహమును ఆవరించి ఉండకుండగా, ఈ గృహమునందున్న వారికి అనారోగ్యమును కలుగజేయకుండగా నిన్ను కొలిమి అగ్ని వలె కాల్చివేయుచున్నాను. నీవేరైనను చిగురైనను ఈ గృహమునందు మిగిలి ఉండకుండగా కొయ్య కాలువలు నిన్ను యేసు క్రీస్తు వారికి నామమున కాల్చివేయుచున్నాను. కొలిమి అగ్ని నిన్ను చుట్టుముట్టి కాల్చివేయుచున్నది. కొయ్య కాలువలను కాల్చబడుచున్న దురాత్మ. మరియు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగ ద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రీతిగా దురాత్మ నిన్ను నా కాళ్ళ కింద అణగ ద్రొక్కుచున్నాను. ఈ గృహమునందు
దాగి ఉంది, గృహమును ఆవరించి, గృహంలోని వస్తువులను ఆవరించి గృహస్థులకు అనారోగ్యమును కలిగజేస్తున్న దురాత్మ యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను నా కాళ్ళ కింద అనగ ద్రొక్కుచున్నాను. నా కాళ్ళ కింద నిన్ను అనగ ద్రొక్కుచున్నాను. ఎంత మాత్రమును బలమైన దానవు కావు. యేసు క్రీస్తు వారి యొక్క నామమున నా పాదముల కింద నిన్ను అనగ ద్రొక్కుచున్నాను. 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవులను విమోచించడానికి ఆ కలువరి శిలువపై వేలాడి తన పరిశుద్ధ రక్తమును చిందించి నీ తలను ఆయన చెరగొచ్చినాడు. ఎంత మాత్రమును బలమైన దానవు కాదు దురాత్మ. నీ బలవంతుడి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు అధికారం అనుగ్రహించినారు. అతి అధికారముతో నిన్ను నా పాదముల కింద అనగా ద్రొక్కుచున్నాను. మరియు దేవుని వాక్యము ఏ విధంగా వ్రాయబడి ఉన్నది? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తు వంటిది కాదా? అతి అగ్ని వంటి దేవుని వాక్యము బండలను ముక్కలుగా చేయు సుత్తు వంటి దేవుని యొక్క వాక్యము ఇదిగో నిన్ను కాల్చివేయడానికి, నీ పునాది కూల్చివేయడానికి బహు వేగముగా వచ్చుచున్నది. ఇదిగో దేవుని యొక్క వాక్యము ఏ విధంగా వ్రాయబడుచున్నది, చదవబడుచున్న దేవుని వాక్యము బహు వేగముగా వాక్య స్వభావంతుడితో నేను కాల్చివేయడానికి, నీ పునాదులను కూల్చివేయడానికి వచ్చుచున్నది. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటమ మీద పోసిన నీరు పారినట్లవి కరిగి పారును. ఈ గృహం నుండి దురాత్మ నిన్ను వెళ్ళగొట్టడానికి, ఈ గృహస్థులకు విడుదల కలుగజేయడానికి సైన్యములకు అధిపతి యెహోవా తన ఉన్నత స్థలములను విడిచి ఈ గృహమునకు వచ్చుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగి పోవును, లోయలు విడిపోవును, వాటర్ మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగి పారును. ఆ రీతిగా ఈ గృహమునందు కలిగిన పునాదులన్నీ దయించి వేయబడుచున్నవి. మాంత్రిక తాంత్రిక క్రియల వస్తువులన్నీ దయించబడుచున్నవి, మైను వలె కరిగిపోవచ్చున్నవి. నీ యొక్క పునాది, ఈ గృహమునందు కలిగిన పునాది కరిగిపోవచ్చున్నది, కూలిపోవచ్చున్న దురాత్మ ఎంత మాత్రమును ఈ గృహమునందు నీవు ఉండడానికి అధికారం లేదు. ఇదిగో దేవుని యొక్క సన్నిధి ఈ గృహమును ఆవరించినది. దయించు అగ్నిన దేవుడు, రోషము గల దేవుడైన యెహోవా ఈ గృహమునందు ప్రవేశించినాడు. ఈ గృహమంతయు దేవుని సన్నిధితో అగ్ని మయమై ఉండగా నువ్వు ఎంత మాత్రము ఈ గృహమునందు ఉండలేవు దురాత్మ. నువ్వు కాల్చబడుచున్నావు. దేవుని అగ్ని సన్నిధిలో నువ్వు కాల్చబడుచున్నావు. నీ పునాదులు మైను వలె కరిగి పారుచున్నవి. నీ యొక్క మాంత్రిక క్రియల సంబంధమైన వస్తువులని కూలిపోవచ్చున్నావు దురాత్మ. ఎంత మాత్రము దహించు దేవుని యొక్క అగ్ని సన్నిధులు నీవు ఉండలేవు. ఇప్పుడే నువ్వు పారిపోవచ్చున్నావు దురాత్మ. మరియు దేవుని యొక్క వాక్యం ఏ విధంగా వ్రాయబడి ఉన్నది? నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన సగనములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరించదువేమో. నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసినావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు,
నిలవబడి నీ మీదకు వచ్చినది రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించము. ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని ప్రయోగింపబడిన ప్రతి మాంత్రిక క్రియలు, ఆ మాంత్రిక క్రియలను బట్టి ఈ గృహమునందు ప్రవేశించిన దురాత్మ ఎదుగు దేవుని యొక్క ఉగ్రతని పైకి వచ్చుచున్నది. నువ్వెంత మాత్రము తప్పించుకొనలేవు. నీ మీదకు వచ్చు ఆ యొక్క అగ్ని నుండి నువ్వు తప్పించుకొనలేవు. నిన్ను నీవు రక్షించుకొనలేవు. నిన్ను ప్రయోగించిన ఆ యొక్క మాంత్రికులు, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిన్ను కాపాడడానికి నిలువలేరు, నీకు సహాయం చేయలేరు. దురాత్మ, నువ్వు కాల్చబడుచున్నావు, నువ్వు లయపరచబడుచున్నావు. నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత ఆగి వచ్చినది, నిన్ను కాల్చి వేసినది. ఈ గృహమంతయు దేవుని యొక్క అగ్ని సన్నిధి ఆవరించిన దురాత్మ, ఎంత మాత్రము నీవు తప్పించుకొనలేవు. మరియు దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, వారు కొయ్య కాలువలనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తాము తప్పించుకోలేక ఉన్నారు. అది కాచుకొనటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. దురాత్మ, నువ్వు కొయ్య కాలువలనై కాల్చబడుచున్నావు. అగ్ని నేను కాల్చివేయుచున్నది. దేవుని యొక్క అగ్ని సన్నిధి నేను కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి నువ్వు తప్పించుకోలేక ఉన్నావు. అతి అగ్ని కాచుకొనటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుంది కాచుకొనదగినది కాదు. అటు దేవుని యొక్క అగ్ని ఏ గృహమును ఆవరించినది. దేవుని యొక్క ఉగ్రతాగ్ని ఏ గృహమును ఆవరించినగా కొయ్య కాలువలు నువ్వు కాల్చబడుచున్నావు. దురాత్మ, ఆ మాంత్రిక్రియలు దయించి వేయబడుచున్నవి. వాటి పునాదులు కరిగిపోయి కూలిపోవచ్చునవు. దురాత్మ, ఎంత మాత్రమును ఈ గృహమునందు నీవు నిలబడలేవు. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొచ్చుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఈ గృహస్థుల యొక్క ఆరోగ్యంపై పెట్టబడిన కాడి మాను మోకులను తీసివేయిస్తున్నాను. నువ్వు కలుగు చేసిన అనారోగ్యముతో బాధింపబడుచున్న వారికి యేసు నామమున నిన్ను వెళ్ళగొట్టి వారికి విడుదల కలుగజేస్తున్నాను. వారి యొక్క ఆరోగ్యముపై పెట్టబడిన ప్రతి కాడిని యేసు క్రీస్తు వారికి నామమున విరగొట్టుచున్నాను. అచ్చిగా ఆ విధంగా చేయుటే నేను ఏర్పరచుకున్న ఉపవాసము, దేవుని యొక్క వాక్యము ప్రకారము ఈ గృహస్థుల జీవితం పైన పెట్టబడిన అనారోగ్య కాడిని నేను విరగొట్టుచున్నాను. వారి యొక్క అనారోగ్యముపై, వారి ఆరోగ్యముపై పెట్టబడిన ఆ యొక్క కాడి మాను మోకులను యేసు క్రీస్తు వారి నామమున తీసివేసి వారి ఆరోగ్యములకు విడుదల కలుగజేస్తున్నాను. వారి యొక్క ఆరోగ్యంపై ఉన్న ప్రతి కాడిని, మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియల కాడిని యేసు క్రీస్తు వారికి నామమున విరగొట్టుచున్నాను. వారికి అనారోగ్యము కలగాలని దుర్మార్గులు కట్టిన కట్లను యేసు క్రీస్తు వారికి నామమున విప్పి వేయించున్నాను. ఆ రీతిగా నేను దేవుని వాక్యము ప్రకారము ఉపవాసము చేయించున్నాను. ఇప్పుడే దురాత్మ నిన్ను యేసు క్రీస్తు వారి నామమున ఈ గృహం నుండి వెళ్ళగొట్టుచున్నాను. ఈ గృహస్థులకు నీవు కలిగజేసిన అనారోగ్యమును తీసుకుని బయట పొమ్మని అధికారము గల యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. నీ బలవంతుడమైన అధికారం ఇచ్చిన యేసు క్రీస్తు వారికి నామమున ఇప్పుడే
బయట పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. నేను శరీర సంబంధిని కాదు గాని దేవుడు ఆయన నాకు అనుగ్రహించిన యుద్ధోపకరణములను చేతపట్టి దేవుడు నాకు అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించి, దురాత్మ, నిన్ను ఈ గృహం నుండి వెళ్ళగొట్టుచున్నాను. నిన్ను యేసుక్రీస్తు వరకు నన్ను బంధించి నీ క్రియలు లయపరిచి ఈ గృహం నుండి నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. ఆ రీతిగా నిన్ను వెళ్ళగొట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను బలపరుచుచున్నారు. నువ్వెంత మాత్రము ఈ గృహమునందు దాగి ఉండి గృహస్థులకు అనారోగ్యం కలిగజేయడానికి నీకు అధికారం లేదు. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, తన కుమారులైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకనము చెప్పు సోదిగానినైనను మేఘ శకనములను గాని సర్ప శకనములను గాని చెప్పి వానినైనను చెల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికినైనను కర్ణ పిచాచి నడుగు వానినైనను దెయ్యముల యొక్క విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఎందుకనగా వారు అతి మాంత్రిక తాంత్రిక క్రియలను ప్రయోగించుదురు కాబట్టి అతి వారిని ఉండకూడదని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఈ గృహస్థుల యొక్క ఆరోగ్యముపై తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి అతి వాని చేత ప్రయోగింపబడిన ప్రతి విధమైన మాంత్రిక తాంత్రిక క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చివేయుచున్నాను. దేవుని యొక్క ఉగ్రత అగ్నిని ప్రోక్షించి అతి మాంత్రిక తాంత్రిక క్రియలను కాల్చివేయుచున్నాను. శకునము చెప్పు వాని యొక్క విచారణ చేసి వాని చేత ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని ప్రయోగింపబడిన ప్రతి విధమైన మాంత్రిక క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చివేయుచున్నాను. అతి క్రియలపై యేసు రక్తమును మండుచున్న అగ్నివలె ప్రోక్షించి అటు శకునగాడు ప్రయోగించిన మాంత్రిక క్రియలను కాల్చివేయుచున్నాను. సోదెగాని యొక్క విచారణ చేసి సోదె చెప్పు వాని చేత ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని ఈ గృహమును ఆవరించి ఉండాలని ప్రయోగింపబడిన ప్రతి విధమైన మాంత్రిక తాంత్రిక క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చివేయుచున్నాను. ఆ రీతిగా సోదె చెప్పి వాని చేత ప్రయోగింపబడిన మాంత్రిక తాంత్రిక క్రియలపై దేవుని యొక్క ఉగ్రత అగ్నిని ప్రోక్షించి కాల్చివేయుచున్నాను. మేఘ శకనమును చూసి వాటి ప్రకారము ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని ప్రయోగింపబడిన పని చేయుచున్న ప్రతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నింటినీ యేసుక్రీస్తు వారికి నామమున కాల్చివేయుచున్నాను. అతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నిటిపై యేసు రక్తమును మండుచున్న అగ్నివలె ప్రోక్షించి కాల్చివేయుచున్నాను. సర్ప శకునములను చూసి ఆ శకునముల ప్రకారము ఈ గృహస్థులపై ప్రయోగింపబడిన అనారోగ్యము కలగాలని ఈ గృహస్థులపై ప్రయోగింపబడిన ప్రతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నిటిపై యేసు రక్తమును మండుచున్న అగ్నివలె ప్రోక్షించి కాల్చివేయుచున్నాను. అతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున లయపరుచుచున్నాను. యేసుక్రీస్తు వారికి నామమున కాల్చివేయుచున్నాను. చెల్లంగి వారి యొక్క విచారణ చేసి ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని చెల్లంగి వారి చేత ప్రయోగింపబడిన ప్రతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నింటినీ యేసుక్రీస్తు వారికి నామమున కాల్చివేయుచున్నాను. యేసుక్రీస్తు వారి చిందించిన అమూల్యమైన రక్తమును అతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలపై మండుచున్న అగ్నివలె ప్రోక్షించి కాల్చివేయుచున్నాను.
మాంత్రికుని యొక్క విచారణ చేసి ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని మాంత్రికుని చేత ప్రయోగింపబడిన మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నిటిపై యేసు రక్తమును కొలిమి అగ్నివలె ప్రోక్షించి కాల్చి వేయించున్నాను. యేసు రక్తమును మడిచిన అగ్నివలె అటు మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలు ప్రోక్షించి కాల్చి వేయించున్నాను, లయపరచుచున్నాను. ఇంద్రజాలికిని యొద్ద విచారణ చేసి ఇంద్రజాలికిని చేత ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని చేయబడిన ప్రయోగింపబడిన పని చేయించిన ప్రతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నిటిపై యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తమును మండుచున్న అగ్నివలె ప్రోక్షించి కాల్చి వేయించున్నాను. యేసు క్రీస్తు వారికి నామమున అట్టి క్రియలను కాల్చి వేయించున్నాను. కర్ణ పిశాచి యొద్ద విచారణ చేసి ఆ ప్రకారము ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని పెట్టబడిన ప్రయోగింపబడిన చేయబడిన పని చేయబోచున్న మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నిటిపై వాటి కట్లన్నిటిపై యేసు రక్తమును మండుచున్న అగ్నివలె ప్రోక్షించి అటు మాంత్రిక క్రియలను వాటి కట్లను కాల్చి వేయించున్నాను. యేసు రక్తమును మండుచున్న అగ్నివలె అటు మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నిటిపై వాటి కట్లపై ప్రోక్షించి కాల్చి వేయించున్నాను, లయపరచుచున్నాను. దయ్యముల యొద్ద విచారణ చేసి ఆ ప్రకారము ఈ గృహస్థులకు అనారోగ్యము కలగాలని దయ్యములను ప్రయోగించిన ప్రతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నింటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున యేసు రక్తమును మనుషుల అగ్నివలె ప్రోక్షించి కాల్చి వేయించున్నాను. అటు దయ్యములను యేసు క్రీస్తు వారి యొక్క నామమున బంధించి ఈ గృహం నుండి బయటకు వెళ్ళగొట్టుచున్నాను. మరియు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య స్వభావముతో దేవుని వాక్యం అగ్ని అయి ఉండగా అగ్ని స్వభావంతోను దేవుని వాక్యము సుత్తి వంటిది కాగా దుర్గములను కూల్చివేయు బండలను ముక్కలుగా చేయు సుత్తి వంటిదైన దేవుని వాక్యము దురాత్మ ఈ గృహమును ఆవరించిన దురాత్మ బహువేగముగా దేవుని వాక్యము నిన్ను నీ పునాదులను పెళ్లగించి ఏ గృహం నుండి పారద్రోలడానికి బహువేగముగా వచ్చుచున్నది. నరపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరిచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును. దూడవలేవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవనియు ఆయనకి ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును.
యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును. బలమైన యెహోవా స్వరము ఈ గృహమును ఆవరించిన దురాత్మ నిన్ను గద్దించి ఉన్నది. యెహోవా స్వరము అరణ్యములను కదిలించు స్వరము నీ పునాదులను పెళ్లగించి నీ పునాదులను కూల్చివేసి నిన్ను బయటకు పారద్రోలి ఉన్నది దురాత్మ. ఎంత మాత్రము ఈ గృహమునందు ప్రవేశించడానికి అధికారము లేదు. ఈ గృహస్థులకు నీవు అనారోగ్యము కలిగజేయడానికి అధికారము లేదు. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య ప్రభావముతో అగ్నివలి బండలను ముక్కలుగా చేయు సుట్టు వంటి వలి సజీవము గలదై బలము గలదై రెండంచెలు కలిగేటువంటి కటకము కట్టెను వాడిగా ఉన్న దేవుని వాక్యమని కటకము ఈ గృహమునందు ఆవరించిన దురాత్మ నిన్ను పెళ్లగించి నీ పునాదులను కోల్చివేసి నిన్ను బయటకు వెళ్ళగొట్టడానికి బహువేగముగా వచ్చుచున్నది. నీ యొక్క వేరైనను చిగురైనను ఈ గృహమునందు మిగిలి ఉండకుండా నిన్ను పారదోలడానికి దహించి వేయడానికి వచ్చుచున్నది. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయిను. అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రముకు ఉనికిపట్టును. అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి నివాస స్థలమాయను. ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలు వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారి కాకుండానట్లును దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశము నడుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియలు చొప్పున రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలు దాని కొరకు రెండెంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుంటుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకునేను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగులను అనుభవించను. అంతగా మరణమును దుఃఖమును కరువును దాని మీదకి వచ్చును, తెగుళ్ళు దాని మీదకి వచ్చును. దానికి తీర్పు చేయుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దురాత్మ మహాబబులోను పట్టణము కూలిపోయిన రీతిగా ఈ గృహమునందు నీవు కలిగిన పునాది కూలిపోయినది. ఏ గృహమునందు నివసించుచున్న వారికి అనారోగ్యము కలగాలని నిన్ను ప్రయోగించిన మాంత్రిక తాంత్రిక క్రియలన్నీ కూలిపోయినవి, లయపరచబడినవి, దహించవేయబడినవి. నీ పునాది మహాబబులోను కూలిపోయిన రీతిగా కూలిపోయినది. నీ పైకి తెగుళ్ళు, మరణమును, దుఃఖమును, కరువును వచ్చుచున్నది. నీకు తీర్పు తీర్చుచున్న దేవుడు బలిష్ఠుడు గనక రెండంతలు వేదనను, దుఃఖమును, మరణమును సర్వశక్తి గల దేవుడైన యెహోవా నీకు కలిగజేస్తున్నాడు. ఇప్పుడే ఓ ఆకాశము తెరబడి లామరి మల్ల రకాలట యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆకాశము తెరబడి దేవుని యొక్క ఉగ్రతాగ్ని నీపై కుమరించబడుచున్నది. దేవుని యొక్క అగ్ని ఈ గృహమును ఆవరించబోచున్నది. నీవు ఈ గృహమును నిలబడుకుండగా
నువ్వు లయమైపోవులాగున, దహించబడులాగున ఆకాశము తెరబడి దేవుని కుగరతాకి ఏ గృహముపై కుమరించబడుచున్నది. ఏ గృహంలోనికి దేవుని కుగరతాకి ప్రవేశించబోచున్నది. అలనాడు సొదొమ గుమర పట్టణంపై అగ్నియు గంధకమును కుమారింపబడిన రీతిగా దురాత్మ నీ పైనను, నిన్ను ప్రయోగించిన మాతృక్రియల పైనను దేవుని యొక్క ఉగ్రతాగ్ని కుమరించబడుచున్నది. ఇప్పుడే నువ్వు కాల్చబడుచున్నావు. కొలిమి అగ్నిలో దేవుని యొక్క ఉగ్రతాగ్నిలో నువ్వు కూల్చబడుచున్నావు, కాల్చబడుచున్నావు, లయపరచబడుచున్నావు. నీ పునాది మహాబబులోను పట్టణం కూల్చివేయబడిన రీతిగా కూల్చివేయబడింది. దమరి బలన ఎదుగు దేవుని యొక్క ఉగ్రతాగ్ని కుమరించబడుచున్నది. ఆకాశము తెరబడి దేవుని యొక్క ఉగ్రతాగ్ని కుమరించబడుచున్నది. లామరి మల్ల రక్కల శర దమ్లూరిని కుల్దరిని మల్లరనా గ్లూరిని ఓయలనమా తలరియల్లరి కొల్దరులో లారనిమా కొల్లెరే కొల్దరినిమా లేరెకెలే లారనిమా కొల్లెని గ్లోరెనిమా ఓరెని లిమా రిమా కలరిని మల్లరిని మలురెని లెలి కలరిని మల్లరన గ్లోరెనిమా కుల్దరిని మౌలురెని గ్లోరి క్లేరి చోరి కారాలి మానని కలరిని గ్లోరెని మల్లరన క్లారని ఉషలోరిని క్లేతిరిలేరి లోరెనిమా లారెనిమా లెరెనిమా లెరను గురిలెరెని మల్లి కరలరర దబా ఓలెరెని మల్లరన ములురెనిమా ఓలెరెని యులెరెనిమా షల్లెరెని కుల్లెరెనియా షోరెలెరెని గ్లోరెనా షోల్దెరెని గ్లారని మల్లరన మలి బరలరర లేరే క్లోరెని షోల్దెరెనా గ్లోరెని కల్దరెని మల్లరెని మల్లరే క్లోరెనిమా షోరెలే రే లే రే లే క్లోరెనిమా క్లోరెనిమా జలరెనా కొల్దరే షోషో మల్లరెని అల్లరెనా కొల్దరెని ఓయ్ రిలి కొలెరెరా మెలెరెని క్లారిని కొలెరెని లాని మల్లరాయో లేరెని ఒలెరెని లారిలే షోలెరెనిమా లారియా లారియా లారయ్యా లారని మరలర లే లురెనిమా షోలెరెని లే షోకులెరెని లమ్రి మోయ్ లోరెని గ్లోరిని లారెని లోయా లారిని మీ లోయరల కుల్దరిని మల్దూరిని కలర దబ షమలి మననినిమ తోరలెరిని నినికు కుల్దరిని మల్లిరిని లోరిని షోలెని దమయ్య కుల్దరిని షల్లర కరర దబబ కొరినిమా దల్దరిని. ఈ విడుదల ప్రార్థనను మీ గృహమునందు పదే పదే వినగలరు, వినిపించగలరు. మేలు పొందిన వారు తగు రీతిగా సహాయం చేయగలరని కోరుచున్నాను. మాంత్రిక క్రియల యొక్క ప్రభావంతో మాంత్రికులు ప్రయోగించుచున్న ఆ క్రియలను బట్టి, దురాత్మలను బట్టి అప్పుడప్పుడు వేదనకు, దుఃఖమునకు లోను కావలసిన పరిస్థితి ఉన్నది. కావున విడుదల పరిచర్య శ్రమతోనూ దుఃఖముతోనూ కూడి ఉన్నది. కావున మేలు పొందిన వారు, తగిన స్తోమత కలిగిన వారు ఆర్థికంగా సహాయం చేయాలని కోరుచున్నాను. నా యొక్క 25 సంవత్సరముల యొక్క పరిచర్యలు ఎప్పుడు ఆర్థిక సహాయమును నేను
కోరి ఉండలేదు. అయితే ఈ యొక్క పరిచర్యను ఇంకనూ కొనసాగించడానికి ప్రోత్సాహం కావాలి, శక్తి, బలము, తరువాత పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి అటు ప్రోత్సాహము అవసరమై ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మేలు కలుగజేయును గాక. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములను యేసుక్రీస్తు వారి నామమున చెల్లించుచున్నాను. ఆమేన్.